ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి తిరిగి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనం కూడుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి కూడా ప్రభు పేరట మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విష్ హ్యాపీ మదర్స్ డే. ప్రతి తల్లిని మరి దేవుడు దీవించాలని కోరుతున్నాను. తల్లులుగా బాధ్యత నెరిగి మరి ఎంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే తల్లులుగా, దేవుని సన్నిధిలో గోజాడే తల్లులుగా ఉంటూ దేవుని కొరకు నిలబడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. ఇంకా రానున్న రోజులలో ప్రభు కొరకై అనేక మరి సాక్షులుగా మరి అనేకులు లేపబడినట్లుగా తల్లులైన వారు మరి ప్రార్థన చేయాల్సిన మరి కనుక అట్టి భారం ఇంకా తల్లులకు దయచేయాలని ప్రతి తల్లిని దేవుడు దీవించాలని ఈ సమయంలో కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మార్పు లేని దేవుడు మానవులలో మార్పును కోరుతాడు. మార్పు లేని దేవుడు మానవులలో మార్పును కోరుతాడు. అయితే ఏ సమయంలో మార్పును కోరుతాడు, ఆయన ఎవరిలో మార్పు కోరుతూ ఉన్నాడు, ఇటువంటి కొన్ని విషయాలను ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. బైబిల్లోని ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. మరి మానవుడు అవిధేయుడై తప్పిపోయి మరి తన మాట వినకుండా దూరంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు అట్టి మానవుడు మార్పు చెందాలని, తన మాట వినాలని అలా దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ అయినప్పటికీ కూడా ఆ మానవులలో తాను హెచ్చరించిన, గద్దించిన, లోబడని, విధేయత చూపని మానవులలో మరి తిరుగుబాటు కనబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మౌనంగా ఉండడు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా వాక్యంలో చూస్తుంటున్నప్పుడు దేవుడు మరి ప్రకృతిలో ఉన్న విపత్కర పరిస్థితులను కల్పించి కరువుల ద్వారా, తుఫానుల ద్వారా, లేక తెగుళ్ల ద్వారా దేవుడు తన ప్రజలను మార్చాలని, సరిచేయాలని కోరిన అనేక సందర్భాలను బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇటువంటి ఒక సందర్భంలో ఒకానొక రాజు గురించి ఈ ఉదయకాలమున నేను బైబిల్లో నుండి మీతో మాట్లాడాలని కోరుతూ ఉంటున్నాను. మరి దేవుడు ఆ రాజు జీవితంలో మార్పు తీసుకురావాలని కోరినాడు. ఆయన కుటుంబంలో మార్పు తీసుకురావాలని కోరినాడు. ఆయన ఏలుతూ ఉన్న రాజ్యములో మార్పు తీసుకురావాలని కోరినాడు. కానీ మరి చివరికి ఏం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఆ రాజు ఎవరో కాదు, ఇశ్రాయేలీయులను ఏలిన రాజులలో ఒకడైన ఆహాబు అనేటువంటి రాజు గురించి ఈ ఉదయకాలమున నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. మరి ఈ సందర్భంలో ఈ రాజు ఎలాంటి వాడు, దేవుడు ఎందుకు అతనిలో మార్పు కోరుకున్నాడు, మొట్టమొదటి ఆ రాజు ఎలాంటి వాడో మనం ఒకసారి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుదాము. 30-31 వచనం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకున్నాడు. అదే అధ్యాయంలో 33వ వచనంలో ఇలాగున రాయబడింది, ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు కనుక మనం గమనిస్తే ఆహాబు రాజు గురించి ఈ ఉదయకాలమున కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అతని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు
బహు చెడు నడత నడిచిన వాడిగా వాక్యములో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, పూర్వీకులందరికంటే ఎక్కువ పాపమును చేసినాడు, దుష్టుడుగా జీవించినాడు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లో చదువుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇదే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగున రాయబడింది, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడెవడును లేడు, ఎవడును లేడు అని రాయబడింది. అహాబు వంటి వాడు ఎవడును లేడు. తన్ను తాను అమ్ముకున్నాడు, పాపమునకు అమ్ముకున్నాడు, భయంకరమైన ఆత్మీయమైన భ్రష్టత్వానికి అమ్ముకున్నాడు, దేవునికి విరోధమైనటువంటి వాటికి తన్ను తాను అమ్ముకున్నాడు అని బైబిల్లో మనము చదువుతున్నాం. అహాబు రాజు పరిపాలనలో ఎక్కడ చూసినా రాజ్యమంతటి కూడా పాపము ఏలుతూ ఉండింది. బయలు విగ్రహారాధన అనేది జరుగుతూ ఉంది. ఆత్మీయ భ్రష్టత్వము విస్తరించింది. మనుషులు దైవ భయం లేకుండా విచ్చలవిడిగా జీవించినారని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తన పేరు పెట్టబడిన తన ప్రజలు ఆ రీతిగా దారి తప్పి మతి తప్పి తమ ఇష్టానుసారంగా పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు, తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా పతనమైనప్పుడు, తాను ప్రేమించిన తన ప్రజల విషయంలో ఆ రీతిగా వారు జీవిస్తూ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడా? దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడా? దేవుడు ఎలా స్పందించినాడు ఆ విషయాన్ని మనం చూస్తుంటున్నాము. పాప విషయంలో పశ్చాత్తాప పడుటకు రాజు అయినటువంటి అహాబును, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన మార్పు నొందడానికి, వారిలో మార్పు తీసుకురావడానికి వారి ముందు ఎన్నో కార్యాలను జరిగించినాడు. ఎందుకనగా దేవుడు పాపాన్ని చూచి సహించడు కనుక తన పేరు పెట్టబడిన తన ప్రజలు అతి పాపము నుండి బయటకు రావడానికి దేవుడు ఎన్నో చేసినాడు. కళ్ళ ముందు వారికి అనేక కార్యాలను కనపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని మాటలు వారు విన్నారు, దేవుని కార్యాలను కళ్ళారా చూచినారు, కానీ వారి కన్నులు ఆత్మీయంగా మోయబడి ఉన్నాయి. వారి హృదయాలు పాపము చేత కఠినపరచబడ్డాయి. ఇంకా దేవునికి వ్యతిరేకంగా, ఇంకా దేవునికి దూరంగా వారు తిరుగుతూ వచ్చినారు. పాపము ద్వారా ఈ రోజున మానవులు కఠినపరచబడుతున్నారు. పాపము ఆత్మీయ నేత్రాలను, దేవుని యొక్క కార్యాలను చూడకుండా, దేవుని యొక్క కార్యాలను గ్రహించలేని ఆత్మీయ అంధత్వాన్ని పాపము ఈ లోక దేవత కలిగిస్తూ ఉందని మనం వాక్యములో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు జీవించిన కాలములో కూడా ఎంతో ఆయన అద్భుతాలు జరిగించినాడు. ఆయన ఎన్నో స్థలాలు వెళ్ళినాడు, ఎన్నో బోధలు ఆయన చేసినాడు. ఆ శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, లేక మోసే వారసులమని చెప్పుకునే యూదా వారి కళ్ళ ముందు ఆయన ఎన్నో కార్యాలు జరిగించినాడు. కానీ మనం బైబిల్లో చూస్తున్నాము, ఎన్ని కార్యాలు జరిగించినా వారు చూచినారు కానీ గ్రహించలేకపోయినారు. వారు చూసినారు కానీ యేసు ప్రభును అంగీకరించలేకపోయినారు. ఎన్నో కార్యాలను వారి కళ్ళ ముందు కనపరిచినప్పటికీ వారి హృదయాలు కఠినపరచబడి చివరికి యేసు ప్రభు వారిని శిలువ మరణాన్ని వారు కోరుకున్నారు. కానీ ఎక్కువ మంది వారి జీవితాలను ప్రభుకు అప్పగించలేకపోయినారు. అందుకొరకే ఈ రోజున దేవుడు అహాబు జీవితం ద్వారా ఒక ఆత్మీయమైనటువంటి ఒక హెచ్చరికను ఈరోజు మనకు తెలియపరచాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన తన ప్రజలలో మార్పు రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కనుక అంతగా అహాబు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుని ఎరగని వారై, ధిక్కరించిన వారై, మనోనేత్రాలు మూయబడిన వారై, హృదయము కఠినపరచబడిన వారుగా ఉన్నప్పటికీ వారి మనోనేత్రాలను తెరువునట్లుగా, వారి హృదయాలను తెరిచినట్లుగా దేవుడు ఒకానొక ప్రవక్తను వారి మధ్యలోనికి పంపించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. వాక్యమును వారి దగ్గరికి పంపించినట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం.
కనుక ఈ రోజున మనము అంతటా కూడా వాక్యము విరివిగా దొరుకుతూ ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. మరి వాక్యమైన దేవుడు ఈ రోజు మనుషుల జీవితాలను మార్చాలని కోరుతూ ఉన్నాడు. కనుక పాపం ఎక్కడ ఉందో అక్కడ సువార్త వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వాక్యము మరి జీవితాలను మార్చేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏ హృదయములో వాక్యాన్ని అంగీకరిస్తారు, ఏ యొక్క హృదయములో వాక్యానికి చోటిస్తారో అక్కడ పాపము ఏలుబడి చేయడానికి వీలు ఉండదు. అందుచేతనే దేవుడు పాపములో ఉన్న తన ప్రజల మధ్యకు ఏలియా లాంటి ప్రవక్తను, దేవుని యొక్క హెచ్చరికలను, గద్దింపులను అందించడానికి దేవుడు పంపించినట్టుగా వాక్యములు మనం చూస్తున్నాం. సో దేవుడు వారి జీవితాలను మార్చడానికి, వారి మనోనేత్రాలను తెరవడానికి, వారి హృదయాలను తెరవడానికి దేవుడు ఏ రీతిగా ప్రయత్నించినాడు, ఏ విధంగా ప్రయత్నించినాడు? సో 3 విధాలుగా దేవుడు ఇక్కడ కార్యం జరిగించినట్టు మనం చూస్తాం. మొదటి విషయం ఏంటంటే 17వ అధ్యాయము మొదటి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనంలో ఈ రీతిగా ఉంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడు తన ప్రజలు పాపములో ఉన్నప్పుడు మౌనంగా ఉండడు. దేవుడు పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపం విషయంలో దేవుడు రోషము కలిగిన వాడు. అందుచేతనే దేవుడు చేసిన పని ఏంటంటే ఏలియాను వారి యొద్దకు పంపించినాడు. ఏలియా ద్వారా ఎక్కడైతే బయలుదేవతారాధన ఉందో, ఎక్కడైతే దేవుని ప్రజలు ఆ దేవుణ్ణి విస్మరించినారో, ఎక్కడైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో, ఎక్కడైతే దేవుని ఎరగని జీవితంలో ఉన్నారో వారికి కరువును ప్రకటించిన. అందుకొరకే ముందు భాగంలో నేను చెప్పడం జరిగింది, మానవుడు తన మాట వినని సందర్భంలో దేవుడు కరువులను, తెగుళ్లను, ప్రకృతిలో విపత్కర పరిస్థితులను అనుమతిస్తాడు. ఈ రోజుల్లో కూడా మనము కరోనా లాంటి వైరస్ ను మనం చూస్తాం. కొంతమంది అంటున్నారు అది మనుషుల ద్వారా అది తయారు చేయబడింది అని అంటున్నారు. ఎన్నో రకాలుగా మనుషుల మానవ తప్పిదాల ద్వారా నుండి అది వచ్చిందని అంటున్నారు, లేక జంతువులలో నుండి వచ్చిందని అంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం ఒక బిబ్లికల్ కాన్సెప్ట్ మనం ఆలోచించినప్పుడు ఏ తెగులైనా ఆయన అనుమతి లేకుండా రాదు. కానీ తెగుళ్లను దేవుడు ఆ దేవుని మాట వినని సమయంలో దేవుడు తన ప్రజల జీవితాలలో అనుమతించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కరువులు ఎందుకు, తెగుళ్ళు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, మరణం ఎందుకు? ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలను మార్పు లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడు, కఠినముగా తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగకుండా ఉన్నప్పుడు వారిని తన వైపు మార్చుకోవడానికి, మార్పు చెందించడానికి దేవుడు కరువులను, తెగుళ్లను అనుమతించినట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. కనుకనే భక్తుడైన ఏలియాను, ప్రవక్త అయిన ఏలియాను పంపించినాడు. ఎందుకనగా పాపం విషయంలో వారు మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని తృణీకరించిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి వారిని సరిచేయడానికి దేవుడు కరువును అనుమతించినాడు. కరువును ప్రకటించినట్టుగా ఏలియా ద్వారా మనము ఈ కార్యాన్ని దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తాం. ఎందుకనగా దేవుడు వారి జీవితాలను మార్చాలని కోరినాడు. రెండవదిగా దేవుడు చేసిన పని ఏంటంటే 18వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం. 18వ అధ్యాయంలో 18వ వచనం, అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టు వారినై ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, నేరుగా ఆ రాజ్యమును ఏలుతున్న ఆహాబు రాజు వద్దకు దేవుడు తన ప్రవక్తను పంపించినాడు. చూడండి, మొదట కరువును అనుమతించినాడు. వారు మార్పు చెందాలని, వారి జీవితాలలో మార్పు రావాలని, మనోనేత్రాలు తెరవాలని దేవుడు కరువును అనుమతించినాడు. కానీ కరువులో కూడా మార్పు రాలే, కరువులో కూడా ఇంకా దిద్దుబాటు రాలే.
కష్టాలు వచ్చినా కూడా ఇంకా మేలుకు రాలే, తెగులు వచ్చినా కూడా ఇంకా ఆత్మీయంగా దేవుని వైపు తిరగలే. అందుకొరకే దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను ఇప్పుడు నేరుగా ఏలియా ఆ ప్రవక్తను ఆహాబు రాజు దగ్గరికి పంపిస్తున్నాడు. పంపించాని ఏం చెప్తున్నాడంటే, ఈ కరువు, ఈ కష్టం, ఈ సమస్య రావడానికి నీవును నీ తండ్రి ఇంటి వారే కారణం, మీ పాపమే కారణమని వారి పాపాన్ని హెచ్చరించి ఎత్తి చూపి గద్దించడానికి దేవుడు ఏలియాను పంపించినట్టుగా మనం చూస్తున్నాము. ఇది రెండవది. పరిస్థితుల ద్వారా మొదటగా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతాడు. పరిస్థితుల ద్వారా మన హృదయాలను సరిచేయాలని దేవుడు కోరుతాడు. ప్రకృతిలో సంభవించే వైపరీత్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతాడు. కానీ ఆ విషయంలో కూడా అహాబు లోబడలేదు, ఆ విషయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు. అందుచేతనే దేవుడు ఇప్పుడు నేరుగా అహాబు దగ్గరికి ఏలియాను పంపించి హెచ్చరిస్తున్నాడు, నీవును నీ తండ్రి ఇంటి వారే ఇదిగో ఇదంతటికి కారణము అని ప్రభు ఆ పాపాన్ని హెచ్చరించినాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నేరుగా మాట్లాడినాడు. ఈ పాప ఇదంతటికి కారణము మీరు చేసిన పాపమే, మీ యొక్క తిరుగుబాటే అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు హెచ్చరిస్తూ వచ్చినాడు. దేవుడు గద్దిస్తూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. మరి దేవుడు హెచ్చరిస్తాడు. పాపం విషయంలో దేవుడు మరి సీరియస్ గా ఉంటాడు. ఎందుకనగా లోకంలో ఈ రోజున చాలా మంది పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. పర్వాలేదులే కానీ దేవుడు పాపమును ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడో దేవుని పిల్లలు కూడా పాపమును అలాగే చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకొరకే ఈ రోజున సేవకులు, సంఘాలు లేక ఇలాంటి అన్ని కూడా ఒక హెచ్చరికను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా హెచ్చరించినాడు. ఇర్మియా కాలంలో వారి యొక్క తిరుగుబాటును కూడా దేవుడు హెచ్చరించినాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలోనికి మీరు వాక్యాన్ని తీసి చూసినట్లయితే 18వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 18వ అధ్యాయంలో 11, 12 వచనాలు. కాబట్టి నీ వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూను మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. 12వ వచనం. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలోని ఈ 11, 12 వచనాలలో ఇర్మియాను దేవుడు పంపించినాడు. వేకువనే, ఉదయమున, సాయంత్రమున వారి యొక్క పాపమును హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలను పంపించినాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న దాసులను పంపించినాడు. కానీ ఎందుకు పంపించినాడు? వారి మార్గములను, వారి క్రియలను చక్కదిద్దుకొని దేవుడి వైపు తిరగడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించినాడు. కానీ వారేమంటున్నారు? మా ఆలోచన చొప్పుననే మేము ప్రవర్తిస్తాము, మా మూర్ఖ హృదయము చొప్పుననే మేము ఈ రీతిగానే ఉంటాం. అంటే దేవుడు ప్రవక్తలను పంపించినా, దేవుడు ఎన్ని హెచ్చరించినా వారు ఇంకా తమ సొంత మార్గములోనే, మూర్ఖమైన స్థితిలోనే, ఆ అవిధేయతలోనే వారు జీవించడానికి వారు కోరుకుంటున్నారు. ఎంత భయంకరం, ఎంత ఘోరమైన విషయం. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, కరువుల ద్వారా, తెగుళ్ళ ద్వారా దేవుడు గద్దించినాడు, కానీ లోబడలేదు. రెండవదిగా దేవుడు ఇప్పుడు నేరుగా పంపించి గద్దిస్తూ ఉన్నాడు. అలాగున ఇశ్రాయేలు ప్రజల యొద్దకు ఆయన పంపించి గద్దించినాడు. కానీ ఇర్మియా కాలంలో వారు లోబడలేదు. ఇర్మియా కాలంలో మా ఆలోచన ప్రకారమే మేము నడుస్తాము, నీ మాట మేము వినము, దేవుని మాట మాకు అక్కర లేదు అని అన్నారు. మొదటి కీర్తన 1వ వచనంలో మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక,
అపహాసకులు కూర్చుండు చోటులో కూర్చుండ కానీ మనం చూస్తున్నాం. కానీ వారు దేవుని మాటను ధిక్కరించినాడు. ఆహాబు దేవుని మాటను ధిక్కరించినాడు. నీవును నీ తండ్రి ఇంటి వారే ఈ భయంకరమైన పరిస్థితి రావడానికి కారణమని దేవుడు హెచ్చరించిన వారు లోబడినట్టుగా మనము ఆహాబు విషయంలో చూడం. ఈ రోజున దేవుడు ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పాపములో తిరుగుబాటులో నీ మూర్ఖమైన హృదయం చొప్పున నీ సొంత ఆలోచనల చొప్పున ఇంకా దేవుని వైపు తిరగకుండా ఈ రోజు ఒకవేళ ఉన్నట్లయితే ఆనాడు ప్రవక్తల ద్వారా హెచ్చరించి మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. నీ వైపు తిరగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను అంటున్నాను, ఆహాబు మార్పు చెందలే. కానీ ఒక సందర్భంలో దావీదు పొరపాటు చేసినాడు. దావీదు అవిధేయుడైనాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మీరినాడు. తను కాని దానిని ప్రేమించి ఆశించినాడు. భయంకరమైనటువంటి ఘోరమైన పాపాన్ని మూటగట్టుకున్నాడు. మరి ఆ విధంగా రహస్యమైన పాపంలో జీవిస్తూ ఉండగా దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించి ఇదిగో ఆ వ్యక్తివి నీవే అని దేవుడు గద్దించినప్పుడు వెంటనే ఆత్మీయుడైన దావీదు తనలో దాచుకొనిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని అంగీకరించినాడు. నిజమే, నేను పాపం చేశాను అన్నాడు. ప్రవక్తలను దేవుడు పంపించినప్పుడు, హెచ్చరించే వారిని దేవుడు పంపించినప్పుడు, గద్దించే వారిని దేవుడు పంపించినప్పుడు దావీదులాగా లోబడేవారు ఉంటే వారు ఇంకా దీవించబడతారు, హెచ్చించబడతారు. కానీ విని కూడా లోబడకుండా, విని కూడా గ్రహించకుండా దేవునికి దూరంగా తిరుగుబాటు చేసేవారుగా ఉంటే ఆహాబులాగా ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలలాగా బహుఘోరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతారని ఈ ఉదయ కాలమున నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు 2 విషయాలైనాయి కదా. మొదటిది, ప్రకృతిలోని భయంకరమైన కరువులు తెగుళ్లను దేవుడు పంపించడం ద్వారా వారికి పాఠంను నేర్పించాలనుకున్నాడు, మార్పు తీసుకురావాలని కోరినాడు. రెండవదిగా నేరుగా పంపించి గద్దించినాడు, హెచ్చరించినాడు. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం, రాజులకు రాయబడినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో దయచేసి ఒకసారి మనం చూద్దాము. 18వ అధ్యాయం 37, 38 వచనాలు మనం చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38వ వచనం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. 39వ వచనం, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. మూడవదిగా దేవుడు తన ప్రజలను తన వైపు త్రిప్పాలని కోరుకున్నాడు. తన ప్రజల జీవితాలలో ఆయన మార్పును కోరుకున్నాడు. అలా మార్పును కోరుకున్న దేవుడు ఏం చేసినాడు? కరువుల ద్వారా, తెగుళ్ళ ద్వారా వారి స్థితిలో మార్పు రాలే. నేరుగా ప్రవక్తలను పంపించి గద్దించిన వారిలో మార్పు రాలే. అప్పుడు కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలకు, ఏలియా ప్రవక్తకు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలో మరి ఏలియా భక్తుడు ప్రార్థన చేసి ఆకాశం నుండి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి దేవుడు ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి వాటిని కాల్చివేసినాడు. మరి సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షంగా కల్లారా వారు చూచినారు. దేవుని యొక్క కార్యాన్ని తీక్షణమైన ఆ అగ్ని ఆ యొక్క ఆకాశం నుండి కుమ్మరించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ కర్మేలు పర్వతం మీద సాగిలపడి అక్కడే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు దేవుణ్ణి ఒప్పుకుంటూ ఉన్నారు, కానీ రాజు
ఆహాబు రాజు గురించి ఈ రోజులో మనం ఆలోచిస్తున్నాం కదా. ఆహాబు రాజు ఒప్పుకున్నాడా? ఆహాబు రాజు ఆ మహా గొప్ప కార్యాన్ని, ఆకాశం నుండి అగ్ని తన కళ్ళ ముందు కుమ్మరించబడి కందకములను ఆ బుగ్గి చేసినట్టుగా, ఆ యొక్క కట్టెలన్నిటిని కాల్చివేసినట్టుగా, ఆ బలి అంతటిని దహించినట్టుగా తన కళ్ళ ముందు జరిగిన ప్రజలు నోటితో ఒప్పుకున్నారు కానీ ఆహాబు మాత్రం ఒప్పుకున్నట్టుగా మనకు కనబడదు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా ఒక మహా గొప్ప అద్భుతమైన కార్యం ఈ భూమి మీద, ఒక అసాధారణమైన కార్యం జరిగించాడు. అది చూసైనా, అది జరిగిన తరువాత దాన్ని చూసైనా హృదయాలు మార్చుకుంటారు కదా, జీవితాలు మార్చుకుంటారు కదా, బ్రతుకులు మార్చుకుంటారు కదా. దేవుడు ఆశించినాడు, దేవుడు కోరుకున్నాడు. కానీ జరిగిందా? బైబిల్లో మనం చూస్తుంటున్నాము. అలా జరిగిందా? జరిగినట్టుగా మనకు కనబడడం లేదు, జరిగినట్టుగా కనబడడం లేదు. అనగా కరువుల ద్వారా, తెగుళ్ళ ద్వారా దేవుడు మార్పు చెందించడానికి, గద్దించడానికి ప్రయత్నించినాడు. నేరుగా ప్రవక్తను పంపించి హెచ్చరించి గద్దించినాడు. మార్పు రాలే. కళ్ళకు కట్టినట్టుగా ఒక మహా గొప్ప సాధారణమైన కార్యాన్ని ప్రార్థన ద్వారా తన ప్రవక్తను నిలబెట్టుకొని దేవుడు జరిగించినాడు. అయినా ఆహాబులో మార్పు వచ్చినట్టుగా మనం చూడడం లేదు. నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ప్రజలు కూడా, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అరణ్య యాత్రలో 40 ఏళ్లలో కళ్ళకు కట్టినట్టుగా ఎర్ర సముద్రము మొదలుకొని కానాను చేరుకునే వరకు ఆ 40 ఏళ్లలో ఎన్నో గొప్ప కార్యాలు చూసినారు. కానీ ఎలా ఉన్నారు వారు? చూచిన వెంటనే మర్చిపోయినారు. చూచిన దాన్ని బట్టి వారు దేవునిపై తిరుగుబాటు చేసినారే కానీ, నమ్మినట్టుగా కానీ, లోబడినట్టుగా కానీ, విధేయత చూపినట్టుగా కానీ మనం చూడం. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యపరంగా, లేక నీ సంపాదనలో, లేక అనేక విషయాలలో దేవుడు చేసే కార్యాలు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా ఇంకా గ్రహింపు రాలేదా? ఇంకా వాటిని మనం తెలుసుకోలేకపోతున్నామా? ఈరోజు అవి దేవుని కార్యాలు. దేవుడు మన జీవితాల్లో మార్పును కోరుతున్నాడని ఎందుకు ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం? అందుకొరకే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు అని వారు గట్టిగా కేకలు వేసి సాగిలపడ్డారు. కానీ ఆహాబు నోటి నుండి మాత్రం ఆ మాట వచ్చినట్టుగా మనం చూడం. ఆహాబు పాపం ద్వారా, ఆహాబు యొక్క దుష్టత్వం ద్వారా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అలాంటప్పుడు బయలు ప్రవక్తలను చంపుమని ఏలియా చెప్పినాడు. కానీ ఆహాబు లాంటి పాపమునకు తన్ను తాను అమ్ముకొని ఘోరమైన దుష్టత్వములో, పాపములో మహా భయంకరమైనటువంటి ఘోరమైన వ్యక్తిగా ఉన్న ఆహాబును మాత్రం చంపుమని ఏలియా నోటితో అనలేదండి. ఎందుకు తెలుసా? ఈ యొక్క ఆహాబు కూడా బయలు ప్రవక్తలలో, బయలు దేవత ఆరాధికులలో ఒకడే కదా. మరి చంపుమని దేవుడు చెప్పలే, ఏలియా చెప్పలేదు. నేనంటున్నాను, దేవుడు అవకాశాలు ఇచ్చినాడు. తెగుల ద్వారా, కరువుల ద్వారా అవకాశం ఇచ్చినాడు. నేరుగా గద్దించి ఒక అవకాశం ఇచ్చినాడు. కళ్ళ ముందు అద్భుతాలు చూపించే అవకాశం ఇచ్చినాడు. ఇన్ని చూసిన మార్పు లేని ఆహాబులో దేవుడు వెంటనే నాశనం చేయగలిగిన అధికారం దేవునికి లేదా? ఆ అగ్నిని కురిపించగలిగిన దేవుడు క్షణాల్లో ఆహాబుకు మరణాన్ని ఇవ్వలేడా? నాశనాన్ని ఇవ్వలేడా? మరి ఆ విధంగా నాశనం చేయలేడా? కానీ ఇంత జరిగిన ఆహాబును వెంటనే దేవుడు నాశనం చేయలేదు. నేనంటున్నాను, తెగుళ్ళు ఒక అవకాశమే మార్పు చెందడానికి, హెచ్చరికలు ఒక అవకాశమే మార్పు చెందడానికి, దేవుని యొక్క అమాద్భుత కార్యాలు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు జరిగించడం అది కూడా ఒక అవకాశం. అంటే చూచినా, విన్నా, అనుభవించినా దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆహాబు జీవితంలో ఇంకా మార్పు రాలే. అంటే దేవుడు ఇంకా ఎంత కనికరం గలవాడుగా, ఎంత ఓపిక గలవాడుగా దాని ఆ విధంగా నాశనము చెయ్యకుండా, నశింప చేయకుండా
దేవుడు ఇంకా ఒక అవకాశాన్ని ఆహాబుకి ఇచ్చినట్టు మనం బైబిల్లో చదువుతున్నాం. ఒకవేళ మీరు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అంటాడు, దుష్టుడు తన దుష్టత్వములో మరణం పొందుట నాకు సంతోషమా? ఒక పాపి తన పాపములో చనిపోవడం దేవునికి సంతోషం కాదు. కానీ వారి క్రియలను దిద్దుకొని వారి జీవితాన్ని మార్చుకొని పాపమును విడిచి దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు సంతోషిస్తానని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30, 31, 32 వచనాలను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆహాబును నశింప చేయలేదు. నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం ఇంకా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ పాపములో జీవించే ఆహాబును వెంటాడుతూ ఉన్న ఆహాబు ఇంకా గ్రహించడం లేదు. నేను ఈ సమయంలో నా ప్రియ సహోదరులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ మార్పు చెందడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నా, ఒకవేళ ఇంకా గ్రహించకుండా పర్వాలేదులేని ఇంకా ఒకటి అలా నువ్వు చేస్తూ పోతూ ఉన్నావేమో. కానీ దేవుడు ఇంకొక అవకాశాన్ని నీ మీద జాలి కలిగిన దేవుడై, ఓపిక గలవాడై, సహనం గలవాడై, కనికరం గలవాడై నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకో. కానీ తప్పు చేయడానికి, జారిపోవడానికి దేవుడి అవకాశాలు ఇవ్వడం లేదు అని నీవు తెలుసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆహాబు, ఇశ్రాయేలు ప్రజలు మరి మార్పు చెందునట్లుగా దేవుడు అలాంటి వారిని తన వైపు త్రిప్పుకోవాలని దేవుడు చేయాల్సిన అన్ని దేవుడు చేసినాడు కదా. దేవుడు చేసిన వాటిల్లో నేను గ్రహించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో బెస్ట్ ప్రాఫిట్స్, చాలా గొప్ప ప్రవక్తలలో వన్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈస్ ప్రాఫిట్ ఏలియా. ఆ గొప్ప ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త ఎవరంటే ఏలియా. అంటే ఏలియా లాంటి గొప్ప ప్రవక్తను ఇలాంటి వ్యక్తి కాలంలో దేవుడు ఉంచినాడు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఏలియా లాంటి పాత నిబంధన కాలంలో మోషే తరువాత వెంటనే మనకు గుర్తుకొచ్చే చాలా గొప్ప ప్రవక్త ఎవరు అనంటే మనం ఏలి అంటాం. అంటే అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రార్థన పరుడు ఆహాబు కాలంలో ఉన్నాడు. అంటే నా యొక్క ఆలోచన అర్థం ఏంటంటే, దేవుడు వారికి ఒక బెస్ట్ ప్రాఫిట్ ని ఇచ్చినాడు, మంచి ప్రవక్తని ఇచ్చినాడు, చక్కని ప్రార్థన పరునిచ్చినాడు, చక్కగా హెచ్చరించే వారిని ఇచ్చినాడు, చక్కగా దేవుని యొక్క సత్యాన్ని, మార్గాన్ని బోధించే వ్యక్తిని వారికి ఇచ్చినాడు. దేవుని యొక్క దైవ కార్యాలను, అసాధారణమైనవి కూడా జరిగించే ఒక ప్రవక్తను ఇచ్చినాడు. దేవునికి నమ్మకమైన ప్రవక్తను వారికి ఇచ్చినాడు. ఇంకో మాట చెప్పాలంటే, భూమి మీద అతి అసాధారణమైనటువంటిది ఏంటంటే, మరణమును చూడకుండా పరమునకు కొనిపోబడే ఒక ప్రవక్తను వారికి ప్రార్థన పరునిగా, బోధకునిగా, హెచ్చరించే వ్యక్తిగా, నడిపించే వ్యక్తిగా ఇచ్చినాడు. నేను అంటున్నాను, ఇంత మంచి సేవకుని వారికి ఇచ్చినప్పుడు వారిలో మార్పు రాలేదు అంటే, వారిలో దేవుడు కోరుకున్న మార్పు రాలేదు అంటే, ఇక మిగతా వాళ్ళ ద్వారా ఇది సాధ్యమా? ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరుకునే మార్పు తీసుకురావడానికి ఈజ్ గివింగ్ బెస్ట్ టు యూ. నీకు శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. మంచి సంఘం, సహవాసం, హెచ్చరించేవారు, ప్రార్థించేవారు, బోధించేవారు, నడిపించేవారు. అయినా ఒకవేళ లోబడకపోతే, అయినా నువ్వు ఒకవేళ దేవుని మాటకు విధేయత చూపకపోతే, మార్పు ఉంది, అవకాశం ఉంది అనుకోవడానికి వీలు లేదు. ఇది నా ఆలోచన. ఇంత జరిగిన, ఇంత ఘోరమైన అనగా 3 రకాలుగా కూడా దేవుడు అవకాశాలు ఇచ్చినాడు, అయినా మార్పు రాలే. కానీ ఒక మంచి దైవజనుని, ఏలియా లాంటి వారిని, ఏలియా లాంటి ప్రవక్తను, ప్రార్థన ద్వారా కరువు రప్పించగలిగిన వాడు, ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్నిని రప్పించగలిగిన ప్రవక్తను వారిని నడిపించే సేవకునిగా ఇచ్చినప్పటికీ కూడా ఆ రాజులో, ఆ ప్రజలలో మార్పు రాలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఉండబోతుందో ఒక్కసారి
మనమందరం కూడా ఆలోచన చెయ్యాలి అని నేను కోరుతున్నాను. మంచి ప్రార్థన, మంచి సావాసం, మంచి హెచ్చరికలు, లేక ఒక మంచి కుటుంబము, మంచి తల్లిదండ్రులు, లేక ఒక మంచి ఆత్మీయ స్నేహము, లేక ఇవన్నీ కూడా నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను సరి చేయడానికి దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోగలిగినప్పుడే నీవు దీవించబడతావని ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకో మాట చెప్పాలి అంటే, దేవుడు తాను చేయగలిగినన్ని వారిలో మార్పు కొరకై, వారిలో మంచి కొరకై, వారిలో తను ఏది చూడాలనుకున్నాడో అది వారిలో రావడానికి కొరకై దేవుడు చేయాల్సిన అన్ని దేవుడు చేసినాడు. కానీ ఆహాబులో ఆ రెస్పాన్స్ లేనట్టుగా మనం చూస్తాం. అనగా తెగులను కరువును పంపించిన అవకాశం ఇచ్చినాడు, మార్పు రాలే. నేరుగా వెళ్ళి గద్దించినాడు, అయినా మార్పు రాలే. కళ్ళకు కట్టినట్టుగా దైవ కార్యాన్ని చూచినాడు కదా, అక్కడే సాగిలపడి దేవా నేను పాపిని అని ఒప్పుకోవాలి, కానీ అయినా మార్పు రాలే. నేనంటున్నాను, ఈ రోజున ప్రపంచమంతటా కరోనా తెగులు వ్యాపిస్తూ ఉంది. కానీ లక్షల మరణాలు, వేల సంఖ్యలో మరణాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవి ఒక హెచ్చరిక కాదా? అనగా ఈ టైంలోనైనా, ఇటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు తన ప్రజలను తప్పిపోయిన స్థితిలో నుండి తన వైపు త్రిప్పుకోవాలని, వారి పడిపోయిన స్థితిలో నుండి ఆయన సరిచేసి నిలబెట్టాలని దేవుడు ఇటువంటి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. కానీ ఆహాబు చేసిన పనేంటో తెలుసా కదా? భూమి మీదనే ఒక బెస్ట్ ప్రాఫిట్ అని అన్నాం కదా, ప్రార్థన పరుడు, హెచ్చరించేవాడు, దైవ కార్యాలు జరిగించేవాడు, నమ్మకమైన వాడు. మరి ఇలాంటి ఒక ప్రవక్త అయిన ఏలియాను నిజానికి ఆహాబు ఏం చేయాలి? ఆహాబు ఎలా ఆలోచించాలి? ఏమన్నాడు ఒక్కసారి మీరు చూడండి. ఏమంటున్నాడు? పాపం ద్వారా కఠినపరచబడినప్పుడు ఆ జీవితాలు ఎలా ఉంటాయనేది ఒక్కసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20 వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20 వచనం ఒక్కసారి చూద్దాం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడితినా. ఇంత బెస్ట్ ప్రాఫిట్ ను, హెచ్చరించే వారిని, ప్రార్థించే వారిని, గద్దించే వారిని, నడిపించే వారిని, నమ్మకమైన వారిని, లేక ఆ విధంగా దేవుని కొరకు నిలబడిన వారిని దేవుడు వారి కొరకు ఇస్తే ఏమంటున్నాడు? నా పగవాడా. ఒక వ్యక్తి పాపం ద్వారా దేవునికి విరోధంగా ఎప్పుడైతే మారుతాడో దానికి గుర్తు ఏంటంటే హెచ్చరించే వారికి కూడా విరోధంగా మారుతాడు. ఏలియా హెచ్చరించినాడు, అందుకొరికి అంటున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా తప్పును గద్దించి మార్పును కోరినప్పుడు ఏలియా ఆహాబుకు పగవాడిగా కనబడుతూ ఉన్నాడు. కానీ మేలును కోరేవాడుగా కనబడడం లేదు, క్షేమాన్ని కోరేవాడుగా కనబడడం లేదు. అయ్యో నా కొరకు ప్రార్థించేవాడే అనేటువంటిది కనబడడం లేదు. ఈ రోజున నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరినైనా గద్దిస్తే, ఎవరినైనా హెచ్చరిస్తే, ఇది తప్పు అని మాట్లాడితే మగవారిగా చూస్తూ ఉన్నారు, విరోధంగా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా శాస్త్రులలో, పరిచయులలో వారి వేషధారణ సంబంధమైన వారి కార్యాలను చూసినప్పుడు, వారిని గద్దించినప్పుడు ఆయనను చంపుదమా అని వారు చూసినారు. ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇంత మంచి ప్రాఫిట్, ఇంత మంచి ప్రవక్త, ఇంత మంచి దైవజనుడు, ఇంత మంచి ఒక దేవునికి నమ్మకమైన సేవకుని ఆహాబు పగవానిగా ఎంచుతూ ఉన్నాడు. ప్రార్థించేవారు నీకు పగవారిగా ఉంటే, హెచ్చరించేవారు నీకు పగవారిగా ఉంటే, నీకు బోధించేవారు నీకు పగవారిగా ఉంటే, నీకు ఆ విధంగా దేవుని వాక్యం అందించేవారు పగవారిగా ఉంటే, నీ జీవితాన్ని మార్చేది ఎవరో ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకును మార్చేది ఎవరో ఒకసారి ఆలోచించు. అందుకొరకే
ఈ సమయంలో మనం చూస్తున్నాము ఆ విధంగా ఆహాబు ఏలియాను సరి అయిన వ్యక్తిగా ఎంచలేదు, సరి అయిన వ్యక్తిగా కోరుకోలేదు. దేవుని సహవాసం లేదు, ప్రవక్త సహవాసం లేదు, దేవుని ఎడల సరి అయిన సంబంధం లేదు, ప్రవక్త ఎడల కూడా అలాగే లేదు. కనుక ఇంత జరిగిన కూడా దేవుడు ఓపిక సహనం గలవాడు గనక అవకాశం ఇస్తూ మార్పు చెందాలని దేవుడు కోరినాడు కదా. ఆ యొక్క కర్మేలు పర్వతం మీద దేవుని యొక్క మహాద్భుతమైన కార్యం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆహాబు ఒక్కడే ఉన్నాడు కర్మేలు పర్వతం మీద. యెజబెల్ ఎక్కడ ఉంది? మరి యెజబెల్ ఎక్కడ ఉంది? యెజబెల్ ఎక్కడ ఉందో మనం చూస్తాము 19వ వచనంలో. నేను చివరి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 19వ అధ్యాయంలో ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఏలియా చేసినదంతయు, ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియచెప్పినాడు. మరి యెజబెల్ ఎక్కడ ఉంది? 18వ అధ్యాయంలో ఆఖరి వచనంలో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. అంటే ఆహాబు భార్య అయిన యెజబెల్ ఎక్కడ ఉంది? ఇశ్రాయేలులో ఉంది. ఇశ్రాయేలులో ఉంది. అంటే ఈ కొండ మీద జరిగినవన్నీ ఏలియా ద్వారా, ఏలియా ప్రార్థన ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ అగ్ని కురిపించిన సంగతిని, బయలు ప్రవక్తలు ఓడిపోయిన సంగతి ఇవి ఆమెకు తెలియవు. కానీ ఆ కర్మేలు పర్వతము దిగి ఆహాబు ఇశ్రాయేలులో ఉన్న తన భార్య అయిన యెజబెలు దగ్గరికి వెళ్ళినప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏలియా చేసినదంతయు చెప్పినాడు. ఏలియా చేసినదంతా చెప్పినప్పుడు వాస్తవానికి ఏం రావాలి? బయలు ప్రవక్తలు ఓడిపోయినారు, మనం నమ్ముకున్న దేవుడు ఓడిపోయినాడు, మనం నమ్ముకున్న మన ప్రవక్తల ప్రతినిధులందరూ ఓడిపోయినారు, మనం ఎంత ప్రార్థించినా ఆ నిప్పు రాలేదు, అగ్ని రాలేదు, సాయంత్రం వరకు ప్రార్థించినా జవాబు రాలేదు. కానీ ఏలియా వచ్చగానే జవాబు వచ్చింది. బహుశా ఇదే ఒకవేళ ఆహాబు తన భార్యతో చెప్పి ఉంటే ఆహాబు యెజబెలులో మార్పు రావాలి. కానీ ఇదంతయు జరిగినదంతయు విన్న తర్వాత కూడా, జరిగినదంతయు చెప్పిన తర్వాత కూడా, ఖడ్గము చేత బయలు ప్రవక్తలందరినీ కూడా చంపించిన సంగతి విన్న తర్వాత కూడా, ఇశ్రాయేలీలందరూ యెహోవాయే దేవుడు అని అందరూ ఒప్పుకున్న సంగతి తెలిసిన తర్వాత ఏం చేయాలి? భార్యాభర్తలు ఉన్న చోటే కలిసి మోకరించి ప్రభువా నీ వైపు తిరుగుతున్నామని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం చేసినారో మీరు చూడండి. 19వ అధ్యాయంలో అక్కడ 2వ వచనంలో చూస్తున్నాము. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. ఏమని? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగ చేయును గాక. ప్రార్థించే దైవజనుని, మార్పు కోరిన దేవుని మాటలు అందించిన దైవజనుని దేవుడు తరచుగా ఎన్నో అవకాశాలు ఇస్తూ, దేవుడు చక్కని అవకాశము ఒక దైవజనుని ద్వారా అందించినప్పటికీ ఇన్ని కార్యాలు చూచిన పరిస్థితులు ఏమని చివరికి ఎక్కడికి వరకు వెళ్ళినాయంటే, ఏలియాను ఆహాబు యెజబెలు భార్య భర్తలు ఇద్దరు కూడా చంపడానికే చివరికి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, దేవుడు ఎంతగా మార్పు కోరుతున్నా వారి జీవితాలలో మార్పు రాలేదు. సరికదా వారి జీవితాలలో ఏలియాని చంపడానికి వారు తీర్మానించినారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక భక్తుడు అంటాడు, ఏలియా మీద వారి కత్తి ఎత్తడం అంటే వారు దేవునికి వ్యతిరేకంగా వారు ఖడ్గం ఎత్తడమే. అంటే ఇంకా వారి హృదయాలు దేవుని పట్ల రగిలిపోతూ ఉన్నాయి. తిరుగుబాటు యొక్క స్వభావం పెరిగింది. దేవుని మీద వారి కఠిన స్వభావం పెరిగింది. ఎన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. జీవితాల్లో మార్పు రాలే.
జీవితాల్లో దేవుడిచ్చిన అవకాశంను బట్టి వారు మార్పు తీసుకురాలే, కానీ చివరికి ప్రకటించిన వారిని, ప్రార్థించిన వారిని, హెచ్చరించిన వారిని, దేవుని కొరకు నిలబడిన వారిని చంపి అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం! అనగా వారు చేసే పాపానికి ఎదురు చెప్పేవారు ఉండొద్దు, వారు చేసే తప్పులను ఎత్తి చూపేవారు ఉండొద్దు, దేవుడని వారు గురించి ప్రకటించేవారు ఉండొద్దు. మేము ఈ పాపంలోనే ఉంటాం, ఆ వాక్యం మాకు అక్కర్లేదు, మేము ఈ జీవితంలోనే ఉంటాము, మాకు ఇదే చాలు అనుకుంటున్నారు. వారి నాశనాన్ని వారు కొని తెచ్చుకున్నారు, వారి యొక్క కీడును వారు కొని తెచ్చుకున్నారు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఇన్ని జరిగినా, ఇంతగా జరిగినా కూడా దేవునికి వ్యతిరేకంగా వారు వెళ్ళడం, ఒక్క విషయంలో కూడా కొంచెమైనా మార్పు లేకుండా వారు ఉండినారు. దేవుడు చేయాల్సిన అన్ని దేవుడు చేసినాడు, గొప్ప కార్యాలు జరిగించినాడు, అద్భుతమైన కార్యాలు జరిగించినాడు, కావలసిన వాటన్నిటిని దేవుడు జరిగించినాడు. ఇంత జరిగిన తరువాత కూడా మనము అదే రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో చేసిన తప్పులను ఆపివేయాలి. 19వ అధ్యాయంలో నుండే వారు అక్కడే మార్పు చెందాలి. కానీ అక్కడ మనం చూస్తుంటున్నాము, ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను వారు ఏం చేసినారంట, అన్యాయంగా, అక్రమంగా వారు లాక్కున్నారు. అంటే పాపము పెరిగిపోతూ ఉంది. 21వ అధ్యాయంలో వచ్చేసరికి వారి పాపం ఇంకా విస్తరించింది, వారు చేసే మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి, వారి యొక్క కీడు అనేది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంత జరిగినా, ఇన్ని చూసినా, ఇన్ని హెచ్చరికలు విన్నా ఆగిపోయిందా వారి పాపం? ఆగిపోయినాయా వారి యొక్క అడుగులు? ఇంకా తలంపులలో తప్పిపోతూ ఉన్నారు, క్రియలలో తప్పిపోతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఇంకా అన్యాయంగా, అక్రమంగా పరుల సొత్తును అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నించినారు. అందుకొరకే నీతిమంతుడైన నాబోతును మరి చంపించి ఆ ద్రాక్ష తోటను అన్యాయంగా లాక్కున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మనము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు. అందుకొరికే చాలా జాగ్రత్త. ఇంత జరిగినా కూడా ఇంకా కీడు కొరకై, ఇంకా పాపము కొరకై, ఇంకా అతిక్రమం కొరకై, ఇంకా అన్యాయము కొరకై పరిగెడుతూ ఉన్నారు. ఆ విధంగా పరిగెడుతూ ఉన్నారు. అన్ని రోజులు నీవి కావు, అన్ని దినాలు నీవి కావు. జాగ్రత్త. నిన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉన్నట్టుగా రేపు కూడా ఉంటాను, ఎల్లుండి ఉంటాను, తర్వాత ఉంటాను అని నువ్వు అనుకుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను ఈ రోజున నా ప్రియ సహోదరులకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా భయంకరమైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం మళ్ళీ వస్తుందని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి యోబు గ్రంథంలో మనం చూస్తున్నాము. దేవుడు ఒకసారి మాట్లాడును, రెండవసారి మాట్లాడతాడు, మూడవసారి ఆయన మరణ గోతిలోనికి, పడకలోనికి తీసుకొని పోతాడు. ఒకవేళ అక్కడ కూడా వినకపోతే శాశ్వతమైనటువంటి ఆ యొక్క మరణ గోతిలోనికి దేవుడు దించేస్తాడు. అందుకొరకే మార్పు కోరినట్లయితే ఈ రోజే మారాలి. నీ కొరకు కాలం ఆగదు. నీ కొరకు నీవు ఆశించినట్టుగా రేపు మారుతాను, తర్వాత మారుతాను, నీ కొరకు సమయము, అవకాశము మళ్ళీ రాదు. అందుకొరకే మనము ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతుంటున్నాము, కోత కాలము దాటిపోయిను, గ్రీష్మ కాలము సమీపించెను, ఇంకా మనము రక్షణ పొందకయే ఉన్నాము. కాలాలు మారినా నీలో మార్పు రావడం లేదు. ఎన్ని బోధలు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని గద్దింపులు, తెగుళ్ళు, ప్రపంచమంతటా మరణ గంటలు మోగిన మార్పు లేకుండా నీవు ఉంటే, ఒకవేళ ఇదే చివరి అవకాశం అయితే, ఇదే నీకు చివరి సంవత్సరం అయితే, ఒకవేళ ఇదే నీ జీవితంలో చివరి నెల అయితే ఏంటి నీ పరిస్థితి? ఈ రోజున
దయామయుడైన దేవుడు, ప్రేమగల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. పాపము ద్వారా కఠినపరచబడి హెబ్రీ పత్రిక 3:12 మనం చూస్తున్నాం. వారు అరణ్యములో దేవుని యొక్క స్వరమును, ఆ శబ్దమును విని హృదయమును కఠినపరుచుకున్నారంట. మోషే ద్వారా మాటి మాటికి విన్నారు, హృదయాలు కఠినపరుచుకున్నారు. హెచ్చరికలు విన్నారు, వద్దు అని బట్టలు చింపుకొని సాష్టాంగ పడ్డ సందర్భాలున్నాయి, ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ కఠినపరచబడ్డాయే కానీ హృదయాలు మార్పు చెందలే. సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన మనవి, సమయం ఎప్పుడు నీది కాదు. ఎంతో మంది దాటిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ 21వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే వారికి అన్ని అవకాశాలు ఇచ్చినా మళ్ళీ తప్పు చేయడానికే వారు వెళ్ళినారు. కర్మేలు వంటి ఉన్నతమైన అనుభవంలో మార్పును కోరిన దేవుడు చూచిన తర్వాత కూడా, కర్మేలు అనుభవం తర్వాత కూడా మార్పు రాలే. కనుక నాబోతును చంపించినారు, ద్రాక్ష తోటను వారు అన్యాయంగా లాక్కున్నారు. అప్పుడు ఏలియా ద్వారా దేవుడు హెచ్చరించిన మాట, ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు హెచ్చరించిన చివరి మాట ఏంటంటే, ఎక్కడ ఏ స్థలములో నాబోతు యొక్క ఆ రక్తమును కుక్కలు నాకినాయో అదే స్థలములో అహాబు నీ రక్తమును కుక్కలు నాకుతాయి. ఫైనల్ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చేసినాడు. దేవుని యొక్క చివరి అంతిమ నిర్ణయానికి దేవుడు వచ్చేసినాడు. ఇక నీకు ఇచ్చిన అవకాశం వద్దు, నేను నిన్ను ఇంకా అవకాశం ఇవ్వలేను అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే జరిగింది. అలా జరిగినప్పుడు ఏ స్థలములో నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకినాయో అదే స్థలములో అహాబు రక్తమును కుక్కలు నాకినట్టుగా మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 37-38 వచనాల్లో మనం చూస్తున్నాము. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. దేవుడు చెప్పినట్టుగానే జరిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కరోనా లాంటి రోగాలు, ఇలాంటి ఒక తెగుళ్ళు, ఏనాడు కని వీరి ఎరగని ఇలాంటి ఒక మరణకరమైన వ్యాధులు, ఈ రోజున ప్రపంచ మానవాళికి దేవుని హెచ్చరిక, క్రైస్తవ సంఘానికి దేవుని హెచ్చరిక. అదేమిటంటే, ఇంతవరకు ఆయన వైపు తిరగగలిగినంతగా తిరగలేదేమో, ఇంతవరకు దేవుడు కోరుకున్నంతగా మార్పు చెందలేదేమో, ఏ విషయంలోనైనా దేవుని మాట వినలేదేమో, సరిదిద్దుకోవలసిన విషయాలు దిద్దుబాటు కాలేదేమో, లేక కల్లారా దేవుని కార్యాలు చూస్తూ మార్పు చెందలేదేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ రోజున మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం, ప్రభు వైపు మనం తిరుగుదాం. అహాబు వంటి దుష్టుడంట, తన్ను తాను అమ్ముకొనినవాడు, పాపమునకు అమ్ముకున్నాడు, బయలుదేవత ఆరాధనకు అమ్ముకున్నాడు, దుష్టత్వానికి అమ్ముకున్నాడు, దేవుని వదిలిపెట్టి పాపమునకు అమ్ముడుపోయినవాడు. కానీ ఎంత అమ్ముకున్నాడు. ఈ రోజున నీ సమయాన్ని పాపానికి అమ్ముకుంటున్నావేమో, నీ డబ్బును పాపానికి కొరకు అమ్ముకుంటున్నావేమో, లేక నీ యొక్క విలువైన ఆరోగ్యాన్ని పాపానికి అమ్ముకుంటున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పాపానికి అమ్ముకుంటున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని పాపానికి అమ్ముకుంటున్నావేమో. ఈ రోజు దేవుడు అహాబుకు అవకాశమును మార్పు చెందడానికి ఇచ్చినాడు. ఈ రోజున దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎంతవరకు నిన్ను నువ్వు పాపానికి అమ్ముకుంటావు? దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన సంపాదన, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన సామర్థ్యం ఇంకా అమ్ముకుంటావా? దేవుని వైపు తిరగడానికి ఇదే సమయం, ప్రభు వైపు తిరగడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. అందుకొరకే ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా చక్కని యవ్వన కాలంలో ఉన్నవారే హార్ట్ అటాక్ తో చనిపోయిన సంఘటనలు ఈ మధ్యలో మనం వింటూ ఉన్నాం.
ఎంతో మంది మరణపు ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక మనమని దయచేసి ఇంకా ఆయన ప్రేమ నిలిచి ఉండగానే, ఇంకా ఆయన కనికరం నిలిచి ఉండగానే, ఆయన దాటిపోకముందే మన జీవితాలను సమర్పించుకుందాం. ఆహాబులాగా అమ్ముకున్నావా? పాపానికి అమ్ముడుపోయినావా? లోకానికి అమ్ముడుపోయినావా? సుఖాలకు అమ్ముడుపోయినావా? లోక సంతోషాలకు, తాత్కాలికమైన వాటికి అమ్ముడుపోయినావా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ మార్పు కోరి, నా కుమారుడా నా వైపుకు రా, నా దగ్గరికి రాని ఈ రోజున ఏలియా ప్రవక్తను పంపించి మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోగలుగుతావా? ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఆఖరి ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ఒక్క రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలను మనం చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. మళ్ళీ నేను చదువుతూ ఉన్నాను. నీ కాఠిన్యమును, మార్పు చెందని నీ హృదయమును అనుసరించి ఉగ్రతను సమకూర్చుకుంటావా? 4వ వచనం చివరిలో ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, సహనం తృణీకరిస్తావా? ఇంకా తృణీకరిస్తావా? ఇంకా కాదంటావా? మార్పు చెందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉంటే కాలదన్నుతావా? దేవుని యొక్క ఓపిక ఎన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చినా ఇంకా ఒక అవకాశం దేవుడు దీర్ఘశాంతంతో. నేనంటున్నాను, ఆహాబును దేవుడు నాశనం చేయడానికి క్షణం పట్టదు. కానీ ఎందుకు అంత అవకాశం ఇచ్చినాడు? ఈరోజు మాట వినని వారిని దేవుడు నాశనం చేయడానికి దేవునికి సమయం పట్టదు. కానీ ఓపిక కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, సహనమును కలిగిన దేవుడు. అందుకొరికే నీ హృదయ కాఠిన్యమును, మార్పు చెందని నీ హృదయాన్ని బట్టి ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా? నిన్ను నీవే పాపానికి అమ్ముడుపోతావా? నిన్ను నీవే సాతానుకు అమ్ముకుంటావా? నిన్ను నీవే సుఖానికి అమ్ముకుంటావా? ఈ రోజైనా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వైపు తిరగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎంతకాలం? అందుకొరికే కర్మేలు పర్వతం మీద అక్కడ ఏలియా చెప్తాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? ఎంతకాలం మీరు యెహోవాను ఎరగని వారై ఉంటారు? కనుక ఇప్పుడే రండి. తెగుళ్ళ ద్వారా, కరువుల ద్వారా దేవుడు గద్దించి మాట్లాడినాడు. వ్యక్తిగతంగా ప్రవక్తలను పంపించి గద్దించి మాట్లాడినాడు. దేవుని కార్యాలను కళ్ళారా చూయించి ఇదిగో తెలుసుకోండి అని మాట్లాడినాడు. ఇంత జరిగిన పాపానికి అమ్ముకున్నాడు. దుష్టత్వానికే ఆ విధంగా నమ్ముకున్నారు. దేవునికి దూరం కావడానికే నిర్ణయించుకున్నారు. ఈరోజు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఈరోజు తీర్మానం నీ చేతుల్లో ఉంది. వస్తావా? ఈరోజు దేవుని దగ్గరికి వస్తే, దేవుడా ఆ పాపం చేసిన వాడను నేనే అని దావీదులాగా దేవుని దగ్గరికి వస్తే ఎంత ఘోర పాపినైనను దేవుడు క్షమిస్తాడు. ఎలాంటి ఘోర పాపంనైనను దేవుడు క్షమిస్తాడు. కానీ ఒకవేళ ఇంకా మార్పు చెందని నీ హృదయాన్ని నువ్వు ఇంకా కఠినపరుచుకుంటూ నిన్ను నువ్వే ఆహాబులాగా ఇంకా ఘోరమైన పాపం, ఇంకా చేయరాని వాటిని నువ్వు చేస్తూ ఉంటే, వాక్యములు మనం చదివాము రోమపత్రిక 2:6 ప్రతి వాని క్రియలు చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇవ్వడానికి అతి త్వరలో రాబోతున్నాడు. సమయం ఇదే.
ప్రభు వైపు తిరిగే సమయం ఇదే, మార్పు చెందే సమయం ఇదే. దేవుని వాక్యానికి లోబడవా? నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పవా? ఆయన మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. ఆయన మాటకు నువ్వు లోబడితే నీ కుటుంబం దీవించబడుతుంది. పాపం ద్వారా ఎక్కడ కఠినపరచబడ్డావో, ఎక్కడ పాపాన్ని ప్రేమించే స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావో, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసును కూడా కాదని నిన్ను నాశనం చేసే పాపాన్ని, ఆకర్షించే పాపాల కొరకై పరిగెడతావా? ఈ రోజైనా ప్రభు దగ్గరికి రా. ఈ రోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏలియాను పంపించినట్టుగా దేవుడు ఈ రోజు నా పరిస్థితులు పంపించాడు. తెలుసుకోవా? గ్రహించవా? దేవుడు వాక్యాన్ని పంపించాడు. తెలుసుకోవా? గ్రహించవా? బెస్ట్ ఆహాబుకి ఇచ్చినారు. అయ్యో, అక్కడ చెప్పేవారు లేరు కదా, అందుకొరకే చెడిపోయినారు. అక్కడ ప్రార్థించేవారు లేరు కదా, అందుకొరకే తప్పిపోయినారు అనడానికి అవకాశమే లేదు. బెస్ట్ ఇచ్చినాడు. బెస్ట్ ప్రవక్తని ఇచ్చినాడు. సంఘాన్ని, సహవాసాన్ని, లేక ఆత్మీయ కుటుంబాన్ని, లేక హెచ్చరించేవారిని, ప్రార్థించేవారిని అన్నిటికీ అనుకూలంగా ఇచ్చిన ఈరోజు ఇంకా పాపానికి అమ్ముకొని దేవునికి దూరమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావా? దేవునికి నువ్వు దగ్గరగా వస్తావా? ఈరోజు నువ్వే ఆలోచించి సరి చేసుకొని ప్రభు వైపు మనం తిరుగుదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడమైన మా తండ్రి, నమ్మదగిన యేసయ్య, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ ఉదయ కాలంలో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఇశ్రాయేలీల రాజైన ఆహాబు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మేము ఉదయకాలమున ధ్యానించినాం. మార్పు లేని దేవుడవు, మాట వినని మానవునిలో మార్పు రావాలని మీరు కోరుతున్నారు. ఆ మార్పు కొరకే అవకాశాలను ఇస్తూ ఉన్నారు. ఆ మార్పు కొరకే చక్కని దేవుని సేవకులను మీరు పంపించినారు. హెచ్చరికలు, కరువులు, తెగుళ్ళు, మహాద్భుతమైన కార్యాలు. కానీ ఆహాబు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పాపానికి తాను అమ్ముకున్నాడు. అలాంటి జీవితం మాకొద్దు ప్రభువా. నాయనా, విలువైన ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసినావు కనుక మా బ్రతుకు మీదే, మా జీవితం మీదే. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా, పాపమునకు అమ్మబడకుండా, పాపమునకు మేము అమ్ముకోకుండా, ఏ సుఖానికో, ఏ లోకములో ఉన్న తాత్కాలికమైన వాటి కొరకు, తప్పుడు క్రియలకు మమ్మలను మేము అమ్ముకోకుండా నీ కొరకై సమర్పించుకుని జీవించే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. లోకమిచ్చే తాత్కాలిక సంతోషం అన్యాయం ద్వారా, అక్రమం ద్వారా, తప్పుడు క్రియల ద్వారా, చీకటి జీవితాల ద్వారా సాతానుడు ఈ రోజున అనేకులను మోసం చేస్తూ ఉన్నాడు. పాపం ద్వారా నాయన అనేకుల హృదయాలు కఠినపరచబడి నీ కార్యాలను చూడలేని గుడ్డితనములో ఉన్నారు. మనోనేత్రాలు తెరువు ప్రభువా, హృదయాలను తెరవండి ప్రభువా. పాపానికి అమ్ముకోకుండా సహాయం చేయండి. నీ వైపు తిప్పండి ప్రభువా. నాయన ఈ రోజు నుండి నీ సన్నిధిలో నీ కొరకు జీవించే జీవితాన్ని దయచేయండి. నీ కృపను మేము కోరుతున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని కోరుతున్నాం. నా ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న కరోనా నాయన మరి పాజిటివ్ ప్రతి ఒక్క పేషెంట్ ను మీరు ముట్టండి. క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్న వారిని మీరు ముట్టండి. మరి ఆ విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారందరినీ కూడా ప్రభు సర్వ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా ఆయన మదర్స్ డే సందర్భంగా మా సంఘంలో ఎంతో మంది తల్లులు ఉన్నారు, ప్రార్థించే తల్లులు ఉన్నారు, వృద్ధులైన తల్లులు ఉన్నారు. ప్రతి తల్లి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిలను మీరు దీవించండి. వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, బలమును మీరు దయచేయండి. మీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. అన్నలాగా ప్రార్థించే తల్లులను, తిమోతిని పెంచిన ఆ తల్లి యూనికేలాగా, లూయిలాగా ప్రభు ఉండేటువంటి తల్లులను ప్రభు మా సంఘంలో మీరు లేపండి. ప్రభు మోషేను పెంచిన తల్లి మాదిరిగా ఉండే తల్లులను మీరు మా సంఘములో లేపమని ప్రార్థిస్తున్నాం. ఏ తల్లులైతే కన్నీరు కారుస్తున్నారు, ఏ తల్లులైతే కుటుంబాల కొరకు మొరు పెడుతున్నారు, ఏ తల్లులైతే బిడ్డలు మార్పు రావాలని ఈ రోజున ఏడుస్తూ ఉన్నారు, ప్రతి తల్లి ప్రార్థన స్తుతులుగా మీరు మార్చండి. ప్రతి ప్రార్థన మీరు దీవించండి. ప్రతి తల్లిని మీరు ఓదార్చండి నాయన. మాట వినని పిల్లల విషయంలో, లోబడని పిల్లల విషయంలో బాధను అనుభవించే తల్లులను కూడా ధైర్యపరచండి.
ప్రభువా నీ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. నాయన ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు మాతో ఉన్నారు. ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ మా ప్రభువా ఇంతవరకు విత్తబడిన ప్రతి మాటను హృదయంలో ఫలింప చేయమని నీ యొక్క వాక్యాన్ని మా జీవితాలకు ఆధారంగా చేసుకొని నమ్మకంగా మీ కొరకు లోకంలో బ్రతికినన్ని నాళ్ళు మీకు ఇష్టలుగా మీరు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి మీ కృప మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నత నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చుట్టున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల భక్తులకును మరి విశేషంగా ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ ద్వారా పాలు పొందుతూ ఆయా స్థలాల్లో ప్రాంతాల్లో ఉండి కుటుంబాలుగా ఈ ఆరాధనలో ఏకీభవించి పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సన్నిధి నూతన దీవెన ఆశీర్వాదాలు ప్రభు రాకడ పర్యంతరం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.